ప్రపంచంలోనే తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చి సినీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు ఆదర్శనీయులని టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాదులు తెలిపారు. నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని కడప నగరంలో అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 101వ జన్మదినం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండగ. ఎందుకంటే సినీ రంగంలో రారాజుగా వెలుగొందినటువంటి ఎన్టీ రామారావు గారు రాజకీయ ప్రవేశం చేసి ఎంతోమంది ఓనమాలు రాని, రాజకీయంగా ఓనమాలు రాని నాయకులందరినీ కూడా రాజకీయ రంగంలో తీసుకొని వచ్చి రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి పొందాలని నడిపిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి ఈ ప్రపంచానికి, తెలుగు వారికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒకనొక రోజులో అందరినీ మద్రాసులు అని చెప్పేసి మనల్ని పిలుస్తూ వచ్చినారు. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగు వారు అనేవారు ఉన్నారు ఈ ప్రపంచంలో. తెలుగు మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఉంది, అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 82లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత 83లో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఉన్నటువంటి ప్రతిపక్షాలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని పూకట వేళ్లతో తొలగించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మన జిల్లాలో ఎన్టీ రామారావు పరిపాలనలో కడప జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి తెలుగుని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్జి రామచంద్రన్ తీసుకొచ్చి కడప జిల్లాలో శంకుస్థాపన చేసిన వ్యక్తి తెలుగు ఎన్టీ రామారావు గారు. అలాగే గాలేరు నగిరి, హంద్రి నీవా రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్థాపించి ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి జిల్లాలో ఎంతో మంది రాజకీయ నాయకులు తయారు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఇవాళ ఎన్టీ రామారావు లేకపోయినా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఏ ఒక్క కార్యకర్త కూడా చెప్పు చెదరకుండా ఒక సైనికుడి మాదిరిగా ఎన్టీ రామారావు కన్నా మిన్నగా పోరాడుతూ ఇవాళ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మీరు రాబోయే కాలంలో చూస్తూ ఉన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, కార్యకర్తలు కానీ పనిచేసిన విధానాన్ని మనం రేపు జూన్ 4వ తేదీన చూడబోతా ఉన్నాం. తిరిగి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల నుండి బీజేపీ కానీ, జనసేన కానీ తిరిగి అధికారంలోకి రాబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దీని అంతటికి కారణము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో కార్యకర్తల దగ్గర తీసి వెన్ను తట్టి ముందుకు నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ నాయకుడు ఒక ఇద్దరు పక్కకు పోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ ముందుండి తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేదానికి సాయి శక్తిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే కడప జిల్లాలో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి
పూర్వవైభవం తీసుకెళ్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఎన్టీ రామారావు పుట్టినరోజున ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో గతంలో ఏ విధంగా గెలిచినామో ఆ విధంగా తిరిగి అధికారంలో తీసుకొచ్చడానికి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికునిగా తయారు చేసి సరే ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలో తీసుకొచ్చడానికి మా సాయి శక్తుల కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే జన్మదిన శుభాకాంక్షలను కూడా తెలియజేస్తా ఉన్నాం. క్రీస్తులు నందమూరి తారక రామారావు గారి 101 జయంతి సందర్భంగా ఆ రోజు ఆయన తెలుగువారి ఆత్మాభిమానాన్ని గౌరవించి ఆత్మాభిమానాన్ని కాపాడి తెలుగు వారికి ఒక ప్రత్యేకత సృష్టించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ దినం తెలుగువారే కాదు మద్రాసీలని పేరున్న ఆంధ్రప్రదేశ్ వాళ్లకు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అను పేరు బిరుదు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. ఆయన 14 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారానికి వచ్చిన మహానాయకుడు. ఆయనకు ఎన్నో సార్లు 101 జన్మదిన సందర్భంగా ప్రతిసారి కూడా మహానాడు చేసేవాళ్ళం. కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేని పరిస్థితి. ఈ దినం ప్రతి కార్యకర్త వాళ్ళ ఆఫీసులో అయితేనేమి ఈ విధంగా రోడ్లలో అయితేనేమి ఎన్టీఆర్ జయంతి చేసుకుంటున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆయన మహానుభావుడు. ఆ దినం మహిళలకు ఒక ప్రత్యేకమైన 33% రిజర్వేషన్ ఇవ్వడం స్థానిక సంస్థల్లో, అదేవిధంగా ఆస్తిలో హక్కు ఇవ్వడం, అదేవిధంగా ఈ జిల్లాలో తెలుగు గంగా ప్రాజెక్ట్ తేవడం, అదేవిధంగా ఎన్నో ప్రాజెక్టులకు నాంది కలపడం ఆయనకే సాటి. కాబట్టి అటువంటి మహానాయుని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆల్మీన్ ప్రాజెక్టు కూడా ఆ దినం నందలూరు మండలంలో తెచ్చిన వ్యక్తి ఆయన. అయితే ఈ దుర్మార్గ పాలనలో అవి అన్ని కూడా మూసివేయడం జరిగింది. కాబట్టి తెలుగు వారి ఆత్మాభిమానాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారికి ఆయనకు ఘనంగా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు మేము చేసుకుంటున్నాం. ప్రజలు కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఏ విధంగా ప్రజలకు అంకిత భావంతో పనిచేశాడో మా నాయకుడు కూడా అంకిత భావంతో పనిచేసి రేపు 4వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోరిక మేరకు ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన నాయకులకందరికీ కూడా ఈ దినం గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం మేమందరూ కూడా పాల్గొన్న వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఎన్టీ రామారావు గారి 101వ జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. 2024కి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దానికంటే కొన్ని రోజుల ముందే, ఒక వారం ముందే మనం ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. తర్వాత ఒక వారంలో తిరిగి మళ్ళీ సంబరాలు చేసుకుంటూ మనం అధికారంలో రాబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు.